యాదాద్రి భువనగిరి జిల్లా నృసింహసాగర్ రిజర్వాయర్ పనులు మొదలై 7 ఏళ్లవుతున్నా నిర్వాసితుల సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించడం లేదు. భూములు ఇచ్చిన రైతులు ఇంకా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా తమకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు నిర్వాసితులు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురం దగ్గర నృసింహసాగర్ రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 16వ ప్యాకేజీలో భాగంగా 11.39 టీఎంసీల సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన బిఎస్ తిమ్మాపురం గ్రామస్తులు ఇప్పటికీ పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం 109 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇంకా 79 కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. మా ఊరు మొత్తం తిమ్మాపురం గ్రామం ముప్పు గురవుతుంది. లప్పనాయక్ తండ కూడా మా ఊరు పోతుంది. మాకు పైసలు వేస్తాము, మీకు అన్నిటికీ సలవా చేస్తామని ఫస్ట్ అనితా రామచందర్ చెప్పిపోయింది కలెక్టర్ గారు. ఆమె చెప్పినట్టుగా ఏది నడుస్తలేదు. ఆమె మాకు న్యాయం చేస్తామనేసరికి ఆమెను బయటకు వెళ్ళగొట్టిర్రు. ఆమె తోటే మాకు అంత పోయింది. ఆమె చెప్పినట్టుగా మాకు అధికారులు వచ్చిర్రు, మీకు ఇల్లుకి ఇల్లు భూమికి భూమి ఇస్తాము, అది 18 సంవత్సరాల వాళ్ళకు ఇస్తాము, మళ్ళీ అన్నీ చెప్పిర్రు కానీ ఏది చెప్పిన పనులు ఏది చేయలే. మాకు ఏది లేదు, మేము కూలిపోతున్నాము. మాకు ఇండ్లు లేవు, మాకు ఇండ్ల పైసలు వాళ్ళే, మాకు భూముల పైసలు వాళ్ళే. మాకు 50 ఏళ్ళరా, నాకు 8 ఎకరాల నారు ఉంది, మళ్ళీ 2 ఎకరాల కబ్జు ఉన్నది. నాకు 1 రూపాయి పడతలేదు. మేము ఇండ్లకు పైసలు పడతలేవు, మా ఇండ్లు కూలిపోతున్నాయి. మేము ఏడుండాలి, మా ఇల్లు చూడు ఎట్లున్నది, నేను ఏడుండాలి, నా కొడుకులు ఆడవాళ్ళు కిరాయికురు, నేను ఏడుండాలి, నా తల పైసలు ఎక్కడివి, నా బాధలు ఏంది, నాది ఏంది, నా కథ ఏంది. ఊళ్ళో అంతా చేసిండ్రు, ముంచగొట్టిండ్రు, చేసిండ్రు, కూర్చుర్రు, డాంప్లో పోయింది, పోతుందో అంటుర్రు, సంతకాలు పెట్టించుకుర్రు, అన్నీ చేసిర్రు, అన్నీ అయిపోయినాయి. మరి పైసలు అయితే వేయలేదు మాకు. ఇక ఎవరు వచ్చిర్రు, ఎవరు వస్తలేరు. భూమి 4 ఎకరాలు ఉండే పోయింది. ఫస్ట్ నా భూమి పోయింది. పైసలు పడ్డాయి. అదెంత అది తక్కువనే వేసే 15 లక్షలే వేసే. 1 ఎకరం రాలే మాకు. ఇల్లు ఇచ్చిర్రు, జాగిచ్చిర్రు కానీ పైసలు వేయలే. గ్రామంలో దాదాపు 550 మంది నిర్వాసితులుండగా వారిలో ఇప్పటి వరకు 200 మందికి పరిహారం వచ్చింది. మరో 350 మందికి ఇప్పటికీ పరిహారం రాలేదని చెప్తున్నారు బాధితులు. 7 ఏళ్లవుతున్నా ఇంకా డబ్బులు ఇవ్వలేదని, మాకు ఇల్లు కట్టుకుని వెళ్లిపోవాలని ఉన్నా పరిహారం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భూబాధితులు. అప్పుడు ప్రభుత్వం 08 టీఎంసీ అని చెప్పి గత ప్రభుత్వం 11.39 టీఎంసీ చేసింది. దానికి మేము ముంపుకు గురైనాం. మా పొలాలు, మా ఇండ్లు అన్నీ ఆ ప్రాజెక్టులో పోయినాయి. ఇప్పుడు భూమి తీసుకుంటే 1 కోటి రూపాయలు ఉంది. అప్పుడు మాకు 15 లక్షలు ఇచ్చిర్రు. 3 ఎకరాలు పోతే 20 గుంటలు ఎకరము అలా తీసుకున్నాము. నష్టపరిహారం కూడా చాలా 1 కోటి రూపాయలు ఉంటే 15 లక్షలు 16 లక్షలు అంతే కట్టించారు. ఇప్పుడు మాకు అక్కడ దాతర్పల్లి లేఅవుట్ చేసిరు ప్లాట్లు. ఇప్పటి వరకు ఇంకా పంచలేదు. అప్పుడు స్టార్ట్ అయింది. మధ్యలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు ఎంత చేయాలో మాకు అన్ని రకాలుగా నష్టం చేసి లాభం చేసి అవన్నీ మాత్రం మా జనాలకు తెలుసు, వాళ్ళకిలో తెలుసు. కానీ ఇప్పటి వరకు మాకు నష్టపరిహారం అనేది ఎప్పుడు అడుక్కున్న కొద్దీ ఎప్పుడైతే అడుగుతున్నామో అప్పుడు కుక్కకు బొక్కేసినట్టుగా ఎంతో కొంత అడిగినప్పుడు వేస్తూ ఉన్నారు. మాకు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే 2008లో రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టిన నరసింహ జలాశయం సంబంధించి ప్రాజెక్టులో మేము ముంపుకు గురవుతున్నాము. అప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పుడు మొదలుపెట్టింది, శంకుస్థాపన చేసి ఆ ప్రభుత్వం పోయింది. మళ్ళీ మొన్న 10 ఏళ్ల కింద వచ్చిన కేసీఆర్ గారు మొదలుపెట్టి 11.39 టీఎంసీకి చేశారు. ఆ రోజు మాకు గ్రామ సభలు పెట్టి అవి పెట్టి ఏం చెప్పారంటే, మీకు భూమికి భూమి ఇస్తాం, ఇల్లుకు ఇల్లు ఇస్తాం, మీకు మంచి అన్ని విధాలా మీకు సౌకర్యాలు చేస్తామని చెప్పినాకనే మేము ఒప్పుకున్నాం. రిజర్వాయర్లో ప్రస్తుతం 1.5 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ పరిహారం చెల్లించకపోతే బిఎస్ తిమ్మాపురం గ్రామాన్ని ఖాళీ చేయడం అసాధ్యం. దీంతో నిర్వాసితుల కష్టాలు ఒకవైపు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం మరోవైపు, 2 వైపులా సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భూములు ఇచ్చి 7 ఏళ్లు గడిచినా పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు భూ నిర్వాసితులు. సరైన పరిహారం ఏక మాకు ఏం చేసిరంటే 25 లక్షలకు ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ పద్ధతి 24 లక్షలు ఉంది. మాకు ఇచ్చే పద్ధతి ఏంటంటే 15 లక్షలు ఇచ్చారు.
15 లక్షల పరిహారానికి కూడా మాకు అందకుండా కూడా వాళ్ళు ఇచ్చిన పరిహారం మాకు సరిపోలేదు. వాళ్ళు చేసింది మోసం. పేద బండ ఎత్తుకొచ్చి మా తిమ్మాపురం గ్రామం మంది ఎత్తేసి ఇప్పుడు దీంట్లో ఏం చేసిరు అంటే మాకు పరిహారం ఇస్తాను. నష్టపోయే భూములకు కూడా కొంత సీలింగ్ ఉంది, పట్ట ఉంది, వీటికి కూడా పైసలు ఇవ్వలేదు, ఇంకా రాలే. మొత్తం మాకు పైసలు పడతలేవు. అప్పుడు ఎవరు కబ్జా ఉంటే వాళ్ళకే వేస్తున్నారు. ఇప్పుడు అదేమో లేదు. ఒక పిల్లగాళ్ళు 15 ఏళ్ళు 9 రోజులు తక్కువ ఉండే, 9 రోజులు తక్కువ ఉంటే ప్యాకేజ్ లేదు, ప్లాట్ లేదు వానికి. ఇప్పుడు పెళ్లి చేయాలి, ఇల్లు కడదామంటే పైసలు లేవు, భూముల పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే. ఇట్లా బాగుంది మాకు. కనీసం ప్లాట్ అన్న ఇల్లు పైసలు రాకపోయే, జాగా పైసలు రాకపోయే, కొందరు వచ్చిన వాళ్ళని కట్టుకోబట్టి మాకేం బాధ అనిపిస్తుంది. ఇలా 3 తండాలు ఉన్నాయి, అవి కూడా గురవుతున్నాయి. మాకు ఇది ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. మాకు భూములకు నష్టపరిహారం ఇంకా పూర్తిగా చెల్లించలే. ఇండ్ల నష్టపరిహారం కొలతలు తీసుకురు, అన్నీ తీసుకురు, సంతకాలు కూడా తీసుకురు, సేకరించరు. ఇంకా మాకు నష్టపరిహారంలే 800 మందికి 300 మందికే నష్టపరిహారం 30 కోట్లు ఇచ్చారు. ఇంకా 70 కోట్లు రావాలి. పరిహారం ఇస్తే వెంటనే పునరావాస గ్రామంలో ఇల్లు కట్టుకుంటామంటున్నారు నిర్వాసితులు. పెండింగ్ లో ఉన్న నిర్వాసితులకు కూడా వెంటనే పరిహారం చెల్లించేలా చూడాలంటున్నారు.